రోజు శివుడు నంది రూపంలో మారి కేదార్ ఘాట్ లో ఉన్న పశువుల మందలో కలిసిపోయాడు. శివుడు నంది రూపంలో ఉన్నాడని భీముడికి తెలుస్తుంది. వెంటనే తన శరీరాన్ని పెద్దది చేసి కాళ్ళు చాపి నిలబడతాడు. పశువులన్నీ భయపడి కాళ్ల మధ్యలోంచి పరిగెడతాయి. ఒక్క నంది మాత్రం కదలకుండా నిలబడుతుంది. ఆ నందే శివుడు అని భీముడికి అర్థమవుతుంది. భీముడిని చూసి భూమి లోపలికి వెళ్లిపోతున్న నంది తోకను భీముడు గట్టిగా పట్టుకుని లాగుతాడు. తర్వాత నంది ముప్పురం పట్టుకుంటాడు. నంది భూమి లోపలికి వెళ్లిపోతుంది. దాని ముప్పురం మాత్రం బయట మిగిలిపోతుంది. ఆ ముప్పురమే మనం కేదార్నాథ్ ఆలయంలో చూసే శివలింగం. తర్వాత వాళ్ళ భక్తికి మెచ్చి శివుడు పాండవులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు దర్శించుకున్నా మోక్షం పొందుతారని పురాణాల్లో రాయబడింది. ఈ ఆలయం గొప్పతనం ఏంటో, ఆ దేవుడు మహిమ ఏంటో 2013లో ప్రపంచం మొత్తం చూసింది. భీకరమైన వరదలు వచ్చాయి. కేదార్నాథ్ లో ఉన్న ఇల్లు, హోటల్, షాప్స్ అన్ని కొట్టుకుపోయాయి. ఒక ఆలయం తప్ప. ఇది ఎలా సాధ్యమైందంటే వరదలు వచ్చే ముందే ఒక పెద్ద రాయి విరిగి కొండపై నుండి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా గుడికి కొన్ని అడుగుల దూరంలో ఆగింది. తర్వాత వేగంగా వస్తున్న వరద నీరును ఆ రాయి దారి మళ్లించి